ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు స్పెషల్ ఏంటంటే మా గిఫ్ట్ వెడ్డింగ్ యానివర్సరీ. సో ఒక చిన్న స్వీట్ అయితే ఇంట్లో పిల్లలకి చేద్దామని రెడీ అవుతున్నాను. ఒకసారి నాతో పాటు స్వీట్ చూసేయండి. స్వీట్ ఏంటంటే రవ్వ కేసరి తయారు చేస్తున్నాను. మార్నింగే గుడికైతే వెళ్ళొచ్చేసాము శారీ కట్టుకొని. ఇంట్లో ఆల్మోస్ట్ ఎప్పుడు నైటీలోనే ఉండే అలవాటు. సో టెంపుల్కి వెళ్ళి రాగానే చేంజ్ చేసుకున్నాను డ్రెస్. చూసేయండి. ఫస్ట్ నెయ్యి కొంచెం వేసుకొని జీడిపప్పు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఫ్రై అయ్యాక దాంట్లో కిస్మిస్ యాడ్ చేసుకోవాలి. జీడిపప్పు నెక్స్ట్ అదేవిధంగా కిస్మిస్ అయితే ఫ్రై అయ్యాయి. ఒక ప్యాన్లో తీసి పెట్టేసుకున్నాము. అదేవిధంగా ద్రాక్ష ఫ్రై చేసుకున్న నెయ్యిలోనే రవ్వ వేసుకోవాలి. రవ్వ అయితే నేను 1/2 kg తీసుకున్నాను. 1/2 kg రవ్వ అంటే 6 cups వచ్చాయి, 4 cups వచ్చాయి. 4 cupsకి 1 కప్పుకి 3 cups లెక్క మనం వాటర్ అయితే ఈ రవ్వ ఫ్రై అయ్యే లోపల బాయిల్ చేసుకుంటే మనకి ఫాస్ట్గా అయిపోతుంది కేసరి అనేది. 12 cups వాటరు. ఈ రవ్వ ఫ్రై అయ్యే లోపల వాటర్ బాయిల్ అవుతాయి. బాయిలర్లో ఫ్రై చేసుకోవాలి రవ్వ అయితే. బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు రవ్వ కొంచెం బాగా పచ్చిగా లేకుండా నెయ్యిలో బాగా ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా బాయిల్ చేసుకున్న వాటర్ అయితే 1 కప్పు రవ్వకి 3 cups వాటర్ లెక్కన 4 cupsకి 1:3 లెక్కన వాటర్ అయితే బాయిల్ చేసి పెట్టుకోవాలి. ఆ వాటర్ ఇప్పుడు ఈ రవ్వలో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేశాక మనము బాగా మిక్స్ చేయాలి. ఉండలు కట్టకుండా, ఉండలు లేకుండా బాగా కలపాలి. రవ్వ ఇలా వాటర్లో మిక్స్ అయ్యాక మీరు షుగర్ తక్కువ తినేవాళ్ళైతే 1 కప్పు రవ్వకి 1 కప్పు షుగర్ లెక్కన వేసుకోండి. ఒకవేళ షుగర్ ఎక్కువ కావాలి, మేము షుగర్ ఎక్కువ తింటాము అనుకుంటే 1 కప్కి 1.5 కప్పు షుగర్ లెక్కన తీసుకోండి. నేనైతే 4 cups రవ్వకి 4 cups షుగర్ తీసుకుంటున్నాను. స్టార్ట్ చేసి షుగరు రవ్వలో మనకు బాగా మిక్స్ అయ్యాక మనమైతే ముందుగా ఒక 5 to 6 ఇలాచీ అయితే ఇలా మిక్స్ చేసుకొని దంచి పెట్టుకోవాలి. వాటిని లైట్గా ఇలా వేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసేసి నెక్స్ట్ మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ యాడ్ చేసుకోవచ్చు. రెడ్ కానీ, ఆరెంజ్ కానీ, ఎల్లో కానీ. నేనైతే ఆరెంజ్ కలర్ తెప్పించాను. సో ఆరెంజ్ కలర్ అయితే నెక్స్ట్ యాడ్ చేసుకోవాలి. ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ అయితే కనుక కొంచెం వేసుకొని దాంట్లో వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని ఇలా వేసుకుంటున్నాను. కొంచెమే వేసుకోవాలి, మరి ఎక్కువైతే మరి డార్క్గా ఉంటుంది. చేయాలి మనకి కేసరి అనేది అప్పుడు మనకి ఆరెంజ్ కలర్లో ఉంటుంది. ఇలా కలర్ కూడా బాగా మిక్స్ అయ్యాక మనం ఫైనల్గా కొంచెం ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు, కిస్మిస్ ఇలా వేసుకోవాలి. మనం బాగా నెయ్యిగా అయితే కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి. అంచేసావా? ఫైనల్గా మనము జీడిపప్పు నెయ్యి వేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా మనం తినొచ్చు. లేదు అనుకుంటే మనం చిన్నపిల్లలకి కేక్ లాగా చేసి ఒక దాంట్లో వేసేసి కేక్స్గా కట్ చేసి పీసెస్గా అయినా ఇవ్వచ్చు, మీ ఇష్టం. మనం ఎలా తినాలనుకుంటే అలా సర్వ్ చేసుకోవచ్చు. ఫైనల్లీ రవ్వ కేసరి ఈజ్ రెడీ. ఫైనల్గా రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయింది. ఇది ఈవినింగ్ మా పిల్లలకి, అదేవిధంగా మా హస్బెండ్కి, మా మామయ్యకి స్వీట్ పెడతాను. సో రెగ్యులర్గా మా వీడియోస్ అయితే వాచ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.